Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈ రోజు అయితే మన స్టూడియోలో చాలా స్పెషల్ పర్సన్ అనమాట. ఈయన ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఈయన తెలియకపోవచ్చు, కానీ ఈయన రాసిన ప్రతి పాటని మనం లూప్లో వింటూనే ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా అయితే చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది కోయిలా హోయ్ కోయిలా, విన్నారు కదా. వెరీ వెరీ రీసెంట్గా 71వ నేషనల్ ఫిలిం అవార్డుని సొంతం చేసుకున్న ప్రేమిస్తున్నా పాట విన్నారు కదా. మరి ఆ పాటను రాసినటువంటి సురేష్ బన్సెట్టి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అండ్ నేషనల్ అవార్డు వచ్చిన ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపించింది ఆఫ్టర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇలా ప్రేమిస్తున్న పాటకి రోహిత్ కి ఇస్తున్నాం అనగానే ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను నమ్మలేదండి. రెండోది ఏంటంటే ఈ అవార్డు రోహిత్ కదా వచ్చింది, నాకు కాదు కదా అన్న దాంట్లో ఉన్నాను నేను. ఓకే, నాకు ఫోన్ చేసి ఇమీడియట్ గా కాంగ్రెస్ చెప్తున్నారు కానీ నాకెందుకు చెప్తున్నారు అన్న దాంట్లో ఉన్నాను. ఓకే, రోహిత్ వచ్చింది మంచి. నేను రోహిత్ ఫోన్ చేసా, అప్పటికి నాకు ఫీలింగ్ లేదు. అంటే ఓకే, నేను నాకు వచ్చింది, నా పాటకు వచ్చింది అన్న ఫీలింగ్ లేదు. నా ఫీలింగ్ ఏం లేదు. నాకు వచ్చింది, నాకు కూడా నాకు బాగా ఉంటది కదా, నేను ఫీల్ అవ్వచ్చు కదా అన్న థాట్ కూడా నాకు లేదు. ఓకే, నేను మామూలు క్యాజువల్ గా రోహిత్ కి ఇమీడియట్ ఫోన్ చేసి డార్లింగ్ సూపర్, కంగ్రాచులేషన్స్ డార్లింగ్, ఫోన్ నీకన్నా వచ్చింది చాలా సంతోషం అదే నేను చెప్పా. నాకు ఇద్దరు ముగ్గురు అలా ఫోన్ చేసి మీరేం ఫీల్ అవ్వట్లేదు అంటే, అవునండి నాది కాదు కదా పాపం, అతనికి వచ్చింది, అతని కష్టానికి అతనికి వచ్చింది అనుకోవచ్చు కదా అంటే, కాదని మీ లిరిక్స్ కూడా ఉన్నాయి కదా అందులో, సో మీరు కూడా హ్యాపీ ఫీల్ అవచ్చు కదా అంటే, అప్పుడు నాకు అవును కదా అంటే రీజనబుల్ గా నాకు ఏదైనా రీజనబుల్ గా అనిపించాలి. సో అప్పుడు ఓకే మన లిరిక్స్ అయితే అందులో ఉన్నాయి కదా, ఈ అవార్డు కూడా మామూలు అవార్డు కూడా కాదు కదా, సో అతనికి వచ్చినా సినిమాకి వచ్చినా టీం అందరూ సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా, ఎస్పెషల్లీ నా లిరిక్స్ పాడినందుకు కూడా ఉంది కదా, అందులో భాగం ఉంది కదా. సో అప్పుడు నేను ఆ ఫ్లేవర్ ని ఆస్వాదించడం స్టార్ట్ చేశానండి. అప్పుడు నాకు అసలు ఆ ఫీలింగ్ లో లేను. అవార్డు వచ్చిందని హ్యాపీనెస్ ఉంది కానీ నాకు రాలేదు కానీ దాంట్లో ఉన్నాను. ఓకే, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాక్చువల్గా. అసలు బేబీలో చాలా పాటలు రాశారు కదా, ఓన్లీ ఒక పాటే ఏం కాదు, చాలా పాటలు రాశారు, బిగ్ సాంగ్స్ రాశారు, ఇవన్నీ రాశారు కదా. అంటే హౌ ఇట్ ఫీల్స్ ఒక పాట రాయాలి అనడానికి ఎంత టైం తీసుకుంటారు? బేసిక్గా పాట రాయడానికి ఎక్కువ టైం పట్టదండి. అంటే నాకేంటంటే బేసిక్గా ఏ సాంగ్ అయినా కూడా ఒక 2-3 days లో ఆ పాటకి సంబంధించిన వర్క్ అయిపోతుంది. బట్ ఏంటంటే మనకి ఎవరన్నా ఒక సాంగ్ రాయాలి అని ఇచ్చినప్పుడు వాళ్ళకు టైం లైన్స్ పెడతాయి. ఎందుకంటే ఒక పాట మీద మనం వర్క్స్ చేయం, మల్టిపుల్ గా 4-5 పాటలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి దానివల్ల టైం అనేది పెడతాం. కొన్ని పాటలు స్పెసిఫిక్ గా ఏంటంటే ఇప్పుడు ప్రేమిస్తున్న పాట ఉందండి, అది పల్లవి అయితే 1 hour లోనే రాశాను, బట్ చరణాలు రాయడానికి 20 days పట్టింది. సో అట్లా కొన్ని టాస్క్ల ద్వారా కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ఎర్లీగా అవుతాయి. కొంతమంది ఏంటంటే 1 day లో కావాలి అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ కల్లా పాట ఇచ్చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఇచ్చిన పాట ఏంటి? అది చాలా ఉంటాయండి. అంటే ఇండిపెండెంట్ సాంగ్స్ ఉంటాయి. మన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో 2 hours లోనే పాట రాసి ఇచ్చింది. లాస్ట్ లో కనకవ పాడిన పాట ఉంటుంది, గుండె గాని మండిందంటే గడ్డి పోస గొడ్డలవ్వదా, కడుపుగానే రగిలిందంటే కర్రె వేట కొడవలవ్వదా. ఈ పాటకి జస్ట్ 2 hours లోనే రాయడం జరిగింది. సో అట్లా వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి అక్కడ ఉన్న టైం లైన్స్ బట్టి మన పాట డెలివరీ అనేది ఉంటుంది. అంటే లైక్ చాలా మందికి మీకు చెప్తున్నాను, ఆల్మోస్ట్ దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్, మన మెహబూబ్, ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే లిస్ట్. వాళ్ళ ప్రతి ఒక్క ఇండిపెండెంట్ సాంగ్ కి బన్నీ వాక్స్ వాళ్ళ ప్రతి ఒక్క ఇండిపెండెంట్ సాంగ్ వెనకాల లిరిక్స్ రాసిన పర్సన్ ఈయనే, సురేష్ బన్సెట్టి గారు. సో ఎన్నో పాటలు రాశారు. మీది బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ విజయ్ బుల్గాని. అసలు అది ఎలా మ్యాచ్ అయింది ఏంటి? అంటే నాకు బేసిక్ గా విజయ్ బుల్గాని నాకు సేవియర్ అని చెప్పుకోవచ్చండి. అంటే నాకు కెరియర్ అంటే ఆన్ స్క్రీన్ నన్ను లాగడంలో అతను మెయిన్ చేయండి నా వరకు. ఎందుకంటే అతను లేకపోతే నేను కెరియర్ కి ఎలా టర్న్ అవుతుంది నాకు తెలియదు. ఓకే, సో అట్లాగా నా కెరియర్ లో కీ రోల్ అతను పోషించడం చెప్పుకోవచ్చు. నేను ఒక పోస్ట్ చూసా, ఆయన బర్త్డేకి మీరు రాసిన లిరిక్స్, ఐ మీన్ లైన్స్, నువ్వు ధైర్యం ఇచ్చావు నాకు, నువ్వు రాయి నేను ట్యూన్ ఇస్తా, నా ట్యూన్కి తగ్గ, అసలు అద్భుతంగా ఉంది అసలు
చాలా బాగుంది. ఎంత చూస్తే కింద ఏంటంటే హ్యాపీ బర్త్డే, ఓకే బర్త్డేకి కృతజ్ఞత బాగుంది ఈయన ఇలా చెప్పారా. సో అసలు మీ ఇద్దరు ర్యాప్ ఎక్కడ స్టార్ట్ అయింది? మా ఇద్దరు ర్యాప్ యాక్చువల్గా 2013 2000 ఆ అరౌండ్గా స్టార్ట్ అయిందండి. అప్పుడు నేను భాస్కర్ భట్ల గారి దగ్గర వర్క్ చేసేవాడిని. ఓకే. ఆ టైంలో మన విజయబుల్ గారిని ఆయన కలవడానికి వచ్చారన్నమాట. అప్పుడు నేను విజయ్ నేను తీసుకురావడానికి వెళ్ళా. ఓకే, జస్ట్ రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తను ఎక్కడైతే మళ్ళీ అక్కడ డ్రాప్ చేశాను అనమాట. సో నాకు ఎందుకో విజయ్ని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. సరే నేను ఇంకా లిరిక్స్ లో లేను, బేసిక్ గా లిరిక్స్ రాద్దామన్న థాట్ లేదు. సరే మనం ఏదో వెళ్తుంది కదా అన్న దాంట్లో ఉన్నాను తప్ప నేను కెరియర్ ఎలా తీసుకున్నా ఆ డైలమాలో ఉన్నా, అదే డైమెన్షన్ తెలియక అలా స్తబ్దతగా ఉన్నాను అనమాట. సరే విజయ్ వచ్చేది మనోడి మాట నా మాటకి సింక్ అవుతుంది బాగా, మైండ్ సెట్ మ్యాచ్ అయిపోతుంది. దూరం నుంచి అబ్జర్వ్ చేసినా కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినా మ్యాచ్ అవుతుంది. సరే అని చెప్పి విజయ్ నెంబర్ తీసుకొని నేను ఇంకా కంటిన్యూగా అప్పుడప్పుడు కలవడం, చిల్ అవ్వడం, బాగా హ్యాపీగా థియేటర్ సినిమాలకు వెళ్ళడం, ఇలా ఫ్రెండ్షిప్ అనేది మాకు సెట్ అయిపోయింది. అప్పటికి ఏమీ లేదు, మా ఇద్దరికి ఏమీ లేదు, అసలు ఏమవుతుందో నాకే తెలియదు అసలు. సో అలా సింక్ అయ్యి ఇంకా అలా ట్రావెల్ అవుతున్నామండి. అవుతున్నప్పుడు సప్తగిరి ఎక్స్ప్రెస్ లో అప్పుడు మనకి ఆఫర్ వచ్చింది, సినిమా ఆఫర్. సో అప్పుడు ఫస్ట్ సాంగ్ నా చేత రాయిపించాడు. సో అందులో 2 సాంగ్స్ రాశాను. ఇంకా అక్కడ నుంచి మనం కంటిన్యూ సినిమాలు చేయడము, కొన్నిట్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి నన్ను తీసుకోకపోవడం అలా జరిగేవి. ఇంకా అలా బట్ ఏంటంటే ఓవరాల్ మెజార్టీలో విజయ్కి ఒక 50 సాంగ్స్ విజయ్ ఖాతాలో ఉంటే అందులో 40 సాంగ్స్ నేను రాశాను. సో అట్లాగా మాత్రమే బయటికి వెళ్ళి అట్లాగే వెళ్ళినాయి 10 పాటలు బయటికి వెళ్ళి సూపర్. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Olga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.